రీసెంట్గా స్కాన్ చేయించుకున్నారా? డాక్టర్ ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారా? సో ఈ వీడియోలో ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాధామాధవి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, సాయిపదం హాస్పిటల్, నెల్లూరు నుండి. స్కాన్ రిపోర్ట్ తీసుకుని ఇంటికి వచ్చి గూగుల్ చేశారు. ఇప్పుడు ఇంకా భయంగా ఉంది కదా? మొదట మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఫైబ్రాయిడ్ అంటే క్యాన్సర్ కాదు. ఇది గర్భాశయంలో వచ్చే హార్మ్ఫుల్ కానీ ఒక ట్యూమర్ లాంటి పెరుగుదల మాత్రమే. మెజారిటీ ఆఫ్ ఉమెన్కి ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు కూడా. అంత నార్మల్గా ఉంటుంది కానీ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మీరు ఈ 3 క్వశ్చన్స్ గురించి క్లారిటీ తెచ్చుకోండి. మీకు ఇంకా పిల్లలు కావాలా? మీ ఫైబ్రాయిడ్ వల్ల మీ నెలసరి అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా, లేదా పొత్తి పొట్ట నొప్పిగా ఉందా, బ్లాడర్ మీద ప్రెషర్ వచ్చి తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, బౌల్ మీద ప్రెషర్ వచ్చి పోస్టీరియర్ ఫైబ్రాయిడ్ అయితే అంటే వెనక వైపు ఫైబ్రాయిడ్ గ్రోత్ ఉంటే పోస్టీరియర్ కంప్రెషన్ వస్తుంది. ఈ ఆన్సర్స్ ని బట్టి మీకు జస్ట్ అబ్జర్వేషన్ చాలా, లేదా మందులు అవసరమా, లేదా సర్జరీ కావాలా అని డిసైడ్ అవుతారు. మీరు ఒంటరిగా లేరు. 25 సంవత్సరాల్లో వేలాది ఫైబ్రాయిడ్ కేసెస్ చూశారు. చిన్న హోల్స్ తో పెద్దగా కోత లేకుండా, రక్తస్రావం లేకుండా, నొప్పి లేకుండా విత్ ఇన్ 24 అవర్స్ రికవర్ అయ్యేలాగా ఫైబ్రాయిడ్ కి ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంది. 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతారు. ఫైబ్రాయిడ్ గురించి మీకు ఏ సందేహం ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫైబ్రాయిడ్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.